వాడి పాఠం వినేప్పుడు మళ్ళీ మన ఒక సూత్రం పాత సూత్రం అని గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఈకో ఎనర్జీ తీసుకున్నాం, ఇవాళ అనచిచా సూత్రాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి. వాడి వారు చెప్పండి, అనచిచా సూత్రం అని మీకు ఐడియా ఉందా? చెప్తాను గురుగారు. అనచిచ ఇది మనం యణాదేశ సంధి నేర్చుకునే సందర్భంలో దానికి తర్వాత ఒకసారి మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి అచిపరస్య యర వే వాస్థ నత్ వచ్చి అచ్చుకు అచపరస్య యర ద్వే వా స్థ నత్ వచ్చి అంటే అచ్చుకు పరంగా ఎర్రులు ఉంటే అది ఆ ఎర్రులకు ద్విత్వం వస్తుంది వికల్పంగా ఎప్పుడు. కానీ దానికి తర్వాత అచ్చు కాకుండా ఉండాలి. దాని తర్వాత ఉండేది అచ్చు కాకూడదు. అచ్చు ముందు ఉండాలి కానీ అచ్చు తర్వాత ఉండకూడదు. ఎర్రలు కనుకున్నట్టు అచ్చు పరంగా ఎర్రలు ఉన్నట్టయితే ఆ ఎర్రలకు ద్విత్వం వస్తుంది వికల్పంగా. ఎప్పుడు దాని తర్వాత పరంగా దానికి అచ్చు ఉండకూడదు. ఇది మనం అక్కడ అనచిచ్చ సూత్రంలో నేర్చుకున్నటువంటిది. అదే సూత్రం ఇప్పుడు ఇక్కడ మళ్ళా ద్విత్వం వచ్చేటువంటిది ఇవాళ కూడా మనం ఒక్కసారి చూసుకోబోతున్నాం. ఇది ఈ సూత్రంలో ప్రధానంగా ఉన్నదండి. అందులో మనం అక్కడ ఎర్రలు అంటే హయవరట్లోంచి హకారం వదిలేసి శేషసర్ వరకు ఉన్నటువంటి హల్లుని మనం అంటే హల్ అంటే తపై శేషసర్ హల్ అన్నాం కాబట్టి మొదట్లో ఉన్న హకారం చిన్నట్లో ఉన్న హకారం అంటే హకారం తీసేసినటువంటి హల్లుల్ని ఎర్రలని అంటారు. ఈ ఎర్రలో ఉన్నప్పుడు ద్విత్వం వస్తుంది అని చెప్పని ఈ సూత్రం ఇవాళ మనం నేర్చుకోబోయే సూత్రం చెబుతారు. ఇంతవరకు అనచిచ్చాకి మనకి అప్లై అవుతుంది. బాగా చెప్పారు. అంటే సుధోయు అన్నప్పుడు సులో ఉకారము, అచ్చు దానికంటే పరంగా ధకారం ఉంది, దాని పరంగా యకారం అనేటువంటి అనచ్ పరంగా ఉంది కనుక ధకార రూప ఎర్రను ద్విత్వం వచ్చింది కదా. భద్రయ్య గారు గుర్తుందా మీకు అనచిత సూత్రం? భద్రయ్య గారు ఇప్పుడే చూస్తున్నా సార్, మళ్ళా మర్చిపోయినా. మధ్యలో బాగా రోజులైంది, నెంబర్ వేసుకోలే. ఇప్పుడైతే చూస్తున్నా. దనకొండ వారు గుర్తుందా? సార్ చెప్పండి. కటకం వారు గుర్తు. మనము సుధి ఉపాస్య చెప్పుకున్నప్పుడు, ఈకో ఎనర్జీ సూత్రం చెప్పుకున్నప్పుడు ఈ అనచిచ చెప్పుకున్నాం. అంత క్రితం ముందుగా చెప్పుకున్నది అయితే నాకు గుర్తులేదు కానీ అప్పుడే అదే అప్పుడు మాత్రం అనచ్ ఈ చ అని చెప్పుకున్నాం. అనచ్ అంటే అచహ పరస్య ఎర్ర ద్వే వాస్త అని చెప్పుకోవడం జరిగింది. అంటే అచ్చుకు పరంగా ఎర్రలు కనుక ఉన్నట్లయితే అక్కడ ద్విత్వం వస్తుంది వికల్పంగా అనేది చెప్తుంది. అంతవరకు ముందు అచ్చు ఉండాలి, ఉండాలి, ఆ తర్వాత అనచ్. అనచ్ కానిది ఏదైతే అంటే హల్లులోనే కూడా మనం అనుకోవచ్చు. హల్లులు పరంగా ఉండాలి. ఈ మధ్యలో ఉన్న ఎర్రులు అంటే హల్లులకు ద్విత్వం వస్తుంది. సుధు యు అని ఉంది. ఏడాదేశం వచ్చిన తర్వాత సుధు యు అన్నప్పుడు సులో ఉకారం అచ్చు ఉంది, దాని పరంగా ధకారం ఎర్ర ఉంది, దాని పరంగా యకారం ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటి ధకారం ఎర్ర ధకారం స్థానం, దానికి ద్విత్వం అనేది ఆదేశంగా వస్తుంది. ద్విత్వం అంటే ఏమిటి? ఒకటి రెండుగా మారుతాయి. రెండుగా మారినప్పుడు రెండింటి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని ఉండదు. దీనికి ఏది వచ్చింది రెండు సమానం అవుతుంది. మొదటి ధకారం రెండు ధకారమా వచ్చింది, ఏది మొదలు ఉన్నది ఏమిటి? రెండు సమానం. రెండు ఏది ఇది అని చెప్పరాకుండా మొత్తం రెండు ఒకటి రెండుగా మారుతాయి. ఇక్కడ ఇప్పుడు ఇవాళ సూత్రం ఏమిటంటే అచోరహాభ్యాం ద్వే అని సూత్రం. ఇది కూడా ఎర్ర ద్విత్వమే. అచోరహాభ్యాం ద్వే అచః పరస్య రేఫ హకారాభ్యాం పరస్య
అచోరహాభ్యం ఎరహ ద్వేస్తః ఎర్రనకు ద్విత్వం వస్తుంది. అంటే ఇక్కడ నియమం ఏంటి? అచ్చు కంటే పరంగా రేఫ ఆకారాలు ఉండాలి. ఆ రేఫ ఆకారాల తర్వాత స్థానమైనటువంటి ఎర్ర, అంటే అక్కడేమో అచ్చు తర్వాత ఎర్ర అన్నాను, ఇక్కడ అచ్చు తర్వాత మళ్ళీ రేఫ ఆకారాలు పెట్టుకుందాం. అంటే రేఫ ఆకారం ఉంటే దానికి పూర్వం అచ్చు ఉండాలి, దాని తర్వాత ఎర్ర ఉండాలి. దీనికి ద్విత్వం వస్తుంది అన్నాడు. ఇక్కడ దాని తర్వాత ఏముండాలి? సూత్రంలో లేదు. అచోరహాభ్యాం ద్వే అచపరస్రేఫకారాభ్యం ద్వే వాస్తః అన్నాడు. వికల్పం, ఇది కూడా వికల్పమే, అది వికల్పమే, ఇది వికల్పం, ద్విత్వంగా వస్తుంది. దీనికి అక్కడేమో అనచందంగా, ఇక్కడ ఏమి పరమత్వం ఏం లేదు, ఏది ఉన్నా నడుస్తుంది. ఇక్కడ గౌరీ ప్లస్ ఔ, నిన్నటి మనం ఉదాహరణ మళ్ళీ ఇవాళ కూడా దాన్ని తీసుకుంటాం. ఇక్కడ గౌరీ అనేటువంటి గౌలో ఔకారం ఉంది, రేఫ ఉంది, దానికి ఈకారం ఉంది. గురియవేనా? గౌరీ కాదు, రేఫ ఉంది, హకారం ఉంది. అచఃపరస్య రేఫకారాభ్యం పరస్య యరః గౌరీ, అంతే. గౌరీ ప్లస్ ఔ అన్నప్పుడు ఇక్కడ ఎణాదేశం వచ్చింది. గౌరీలో ఈ కారానికి ఔ అనేటువంటి అకారం పరంగా ఎణాదేశం వచ్చి గౌరు ఔ, ఎణాదేశం ఈక్వాలిటీ సూత్రం ఎణాదేశం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? గౌ రు యు, సేమ్ అక్కడలాగానే శుద్ధి ఉపాసలో కూడా సుధుయు అని చెప్పినట్టుగా ఇక్కడ గౌరు యు అని ఉంది. గౌరు అనేటువంటి అచ్చు, దానికి పరంగా రేఫ, దానికంటే పరంగా రేకారం ఉంది. అంటే ఈ రేఫ అనేటువంటి ఎర్రనకు ద్విత్వం వికల్పంగా వచ్చి గౌరు యౌ అని ఒక వికల్పమైన రూపం రెండో అవుతుంది. అది రానప్పుడు గౌర్ యౌ అనేటువంటి మౌలిక రూపం ఉంటుంది అని. అట్లానే మనం ఇక్కడ కూడా బ్రహ్మ, ఎందుకంటే అచ్చుపరంగా గంధపరంగా అన్నప్పుడు అచ్చులు ఎరువులు అన్నప్పుడు చాలా ఉదాహరణలు కూడా మనం వెతుక్కోవచ్చు. చాలా వాటికి దిత్తాలు వస్తుంటాయి. అంటే ఇక్కడికి అక్కడికి ఏమిటి తేడా? అక్కడ అచ్చు తర్వాత పురం ఉన్న ఎర్ర అన్నది ఇక్కడ రేఫ ఆకారాలు కూడా ఉన్నా అని అర్థం. అనచిచా సూత్రంగా ఈ సూత్రంకి ఏమిటి తేడా? అనచిచ సూత్రము అచ్చు కంటే పరంగా ఉంటే ఎర్రదంతే. ఇక్కడ అచ్చు కంటే పరంగా అకార రేఫ ఆకారాలు ఉన్నప్పుడు వాటికంటే పరంగా ఉన్న ఎర్ర, అంటే మిగతా హల్లులు ఏవి ఇక్కడ నియమం లేవు. రేఫ అంటే హల్లు తర్వాత ఉన్న ఎర్ర కాదు, కేవలం హకారము రేఫ ఉన్నప్పుడు మాత్రమే దానికి పరంగా ఎర్రలు ఉంటే ద్విత్వం వస్తుంది. బ్రహ్మపదం ఉంది, బ్రహ్మ, బ్రాలో బకార రేఫ తర్వాత అకారం ఉంది అచ్చు, మాలో హకారం, ఇక్కడ రేఫ అకారాభివన్న కదా హకారం ఉంది, మకారం ఉంది. ఈ మకారానికి ద్విత్వం వచ్చి బ్రహ్మ అనేటువంటిది కూడా కావచ్చు, దానికి కూడా ద్విత్వం వచ్చే అవకాశం ఉంటుంది వికల్పంగా. అట్లనే ఈర్ష్య అంటే ఒకటి రేఫకు ఒక ఆకారానికి కూడా మళ్ళీ ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఈర్ష్య అన్నప్పుడు ఈ అనే అచ్చు కంటే పరంగా రేఫ అనేటువంటిది ఉంది, దానికంటే షకారం ఉంది ఈర్ష్య అని. దాని తర్వాత ఏముంది మనకు అవసరం లేదు. ఈర్ష్య అనేది ఇప్పుడు రు ఉంది కదా, ఈర్ష్, ఈ షకారానికి వృత్తం వచ్చి ఈర్ష్య అవుతుంది, షాక్ష ఈర్ష్య అనేది అర్థం కదా. ఇది ఈర్ష్య అన్నప్పుడు ద్విత్వం దేనికి వచ్చింది సార్? షాక్ వచ్చిందా? షకారం అనచిచలో
ఎరులన్నం ఇప్పుడు అందులో రకారం కూడా ఉంది కదా సార్, ఇందులో రహాబ్యాం అని మళ్ళీ రేపతోటి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఉండవచ్చు, రేఫ ఉన్నా కానీ ఎరులన్నప్పుడే ఎర్రో రేఫ రకారం. ఉంటుంది, ఎర్రలో రేఫ ఉండని ఇక్కడ ముందు మనకు దానికంటే పూర్వం ఏముంది అనే ప్రధానం. ఈ రేఫ వేరు, ఆ రేఫ వేరు. ఆహా. అది పరంగా ఉన్న రేఫ, ఇదేమో పూర్వం. ఇప్పుడు రామాలయంలో రామాలు అకారం ఉంది కదా, ఆలయంలో అకారం ఉంది కదంటే అక్కడ అకారం ఇక్కడ ఉంది, దానికి దీన్ని స్థానిక పరం అక్కడ ఉంది కనుక ఇక్కడ ఉండకూడదు లేదు కదా. సవర్ణ సంధిలో చెప్పుకున్నాం కదా మీరు. రామ అంటే దేవ ప్లస్ అకారం, దేవాల అకారం ఉంది, ఆలయంలో అకారం ఉంది కనుక అకారం ఉంది, మళ్ళీ ఎందుకు అకారం చెప్పేవండి? అది సంబంధం లేదు. అది స్థాని యొక్క నియమం, ఇది యొక్క పరం యొక్క నియమం. అట్లా ఈర్ష్యాలు షకారం, షకారానికి యుక్తం వస్తుంది. ఈ రేఫ, ఈ అనేది అచ్చు, రు అనేది రేఫ, దానికి షకారం అనేటువంటిది ఎర్రు, షు ఈరుషు యకారం అనేటువంటిది దాని తర్వాత ఉంది. సరే, షకారానికి ఉంది కనుక యుక్తం వచ్చి ఈర్ష్ ఈర్ష్య అనేది అవుతుంది. ఇది ఒక 2 ఉదాహరణలు. అయితే ఇప్పుడు వదిలే గారు అన్నట్టుగా రేఫకు రేఫ పరంగా ఉంటే, రేఫకు రేఫ పరంగా ఉంటే మళ్ళీ వేరే సూత్రం అది రాదు. ఎందుకంటే అప్పటికి రేఫ ఉంది, ఇంకో రేఫ ఉంది, ఇంకొక రేఫ వస్తుంది. పునారమతే అని ఉంది, పునఃశ్రమతే పునర్రమతే అయింది కనుక అక్కడ మళ్ళీ వేరే ఒక సూత్రం అనువర్తిస్తున్నది. ఒక పునరమతే చోట కూడా అక్కడ ఒక సూత్రం వచ్చి, ఏ సూత్రం ఒకటి అక్కడ రేఫకు ద్విత్వం వస్తుంది, విసర్గ సంధిలో వస్తుంది సూత్రం వచ్చి దీన్ని ఖండిస్తూ అక్కడ దీర్ఘం వస్తుంది. పునఃసంధి సకారం స్థానంలో రేఖ వచ్చి ఆ రేఖ దీర్ఘం వచ్చి దీర్ఘంగా పునారమతే అంటే రేఖ ఉన్నప్పుడు మాత్రం ఈ సూత్రం ప్రకారంగా వస్తుంది ద్విత్వం, కానీ దాన్ని ఖండించడం తర్వాత వేరే సూత్రాలు ఉన్నాయి. అట్లానే కొన్ని చోట్ల షకారానికి షకారం వస్తూ కూడా చతుర్షు షకారం కూడా బాధిస్తూ వస్తుంది అన్నమాట. దానికి వేరే సూత్రాలు ఉన్నాయి. చతుర్షు షకారం, చతుర్రు తర్వాత రేపు షకారం ఉంది. అంటే ఇవన్నీ నేను ఇప్పుడు దాంట్లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంకా బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కువైపోయి అసలు ఏమిటో నిన్ననే గౌరీలోకి బాగా కన్ఫ్యూజ్ అయినారు అందుకని అంటే కొంత అయ్యి అర్థమైన తర్వాత కావచ్చు తెల్లారి బళ్ళ విషయం చర్చకు వచ్చేపోరాదు. ఒకటే నాడు అవి ఇవి చెప్పేసరికి శ్రీదేవి గారు అన్నారు, ఇప్పుడు గౌరీ చెప్పారు మరి అయ్యి చెప్పారు, కన్ఫ్యూజ్ అవుతుంది అంటే నిజంగానే ఒకసారి అని చెప్పేసరికి కూడా ఏ పాఠమైనా స్లోగా చెప్పాలి. ఒకటేసారి అన్ని విషయం చెప్పేస్తా అంటే కుదరదు. ఏది అర్థం అసాధారణ రూపాలు జనరల్ గా వీటిని ఏదో వాటికి గతి కల్పించారు వ్యాకరణంలో తప్ప నిజానికి అయితే ఇటువంటివి ఎక్కువ ఉపయోగించారు. ముఖ్యమైన వాటిని ఉపయోగిస్తారు. గౌరీయవ్ అన్నప్పుడు అనంతమైన వాంగ్మయం, అదే అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అనేక గ్రంథాలు మనం ఎన్ని చూసామని వాడేమో వాడలేదని చెప్పగలుగుతాం. ఏదైనా సాధారణంగా మీరు అన్నట్టు నేను డిక్షనరీలో కూడా ఒక కోశాలు వెతుకున్నప్పుడు ఈ ద్విత్వాలు కనబడుతుంది నాకు. నేను చాలా అప్పుడే అనచిచ అప్పుడే చెప్పాను, ఈ ద్విత్వాలు కనబడితే ఏమిటి కన్ఫ్యూజ్ అయ్యాను. ద్విత్వం ఎందుకు వస్తుందంటే అనచిచ అనే ద్వారా మనకు ద్విత్వం వస్తున్నది. గౌరీయ అట్లా అనే పదాలు చూస్తాను, ద్విత్వం యకారాలు అవన్నీ కూడా కోశాల్లో కనబడుతుంటాయి. సరే, వాటి ప్రయోగాలు కూడా చూపిస్తుంటారు దాంట్లో కోశాలు కూడా. తర్వాత వాటిని మనం అంటే దానికి అదేమిటంటే వైకల్యం కనుక ఉన్నా లేకున్నా కూడా రూపాలు ఉంటాయి. అంటే లేకున్నా ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. ప్రయోగంలో కూడా అక్కడ కూడా ప్రయోగించా అంతే. దాని ఛందస్సులో కానీ, అర్థంలో కానీ, వ్యాకరణలో కానీ ఏ విషయంలో కూడా దానికి అంటే కొంచెం మనం ట్రెస్ చేస్తుంటే తత్వం పాడివాళ్ళ వారు కూడా చెప్పారు, ఇక్కడ ద్విత్వం వస్తుంది కదా, ఉచ్చారణలో మనకు ద్విత్వం కనబడుతుంది, పలికి మామూలుగా రాస్తే రాదు.
అవునండి. తత్వం అన్నప్పుడు తత్వ అవుతుంది. మామూలు తకారం పెడితే త్వా అని పెడితే ఏం చదువుతాం మనం? తత్వ అనే కానీ తత్వానం. మనం తత్వ అంటున్నాము, అక్కడ రాసే తత్వా అంటున్నాం. తత్వమసిలో మనం తకారాన్ని తకారం సాధారణంగా అది చదివేటప్పుడు చదవం తెలియదు అసలు. తత్వమసి తత్వమసి ఆ, తత్వమసి అవుతుంది కానీ తత్వమసి కాదు కదా. అవును. మన తత్వమసి అని అన్నప్పుడు అక్కడ తకారం ఉండాలి. ఉండాలి ఇక్కడ. అంటే తత్వమసి అది కరెక్ట్ అక్కడ ఉంటుంది. ఇంకా వేరే చోట్ల కూడా ఇక్కడ ఎట్లా తత్ అనే పదం తోమసి అంటే ఉంది. మనం ఉచ్చారణలో ఉన్నా కూడా అండి వ్రాసేటప్పుడు దాని మీద ఇది వెళ్ళక దృష్టి వెళ్ళక తత్వమసి మామూలుగా తకార కింద వకారం తకారం ఇచ్చేస్తాం. ఉండాల్సిందే. ఉండాలి ఉండాలి అక్కడ. కంపల్సరీ ఉండాల్సిందే అక్కడ. ఉండాలి. అవును, అక్కడ కాదు అక్కడ. అంటే నా ఉదాహరణ అక్కడ కాదు. నిజానికి ధర్మత్వం ఏదైనా ఇట్లాంటి వాడినప్పుడు ఆ తోమని మామూలుగా తోమ అంటే ధర్మం అనే ఉద్దేశంలో తొమ్మని వాడినప్పుడు తొమ్మంటే నీవు అనే అర్థం కాకుండా తొమ్మ అంటే ధర్మం, దానికి ధర్మ స్వభావం ధర్మత్వం లాగా చెప్పుకున్నప్పుడు ఈ తొంగ అని ఇవి అని వాడినప్పుడు వాటి యొక్క దిత్వాలు కూడా మనకు కలిపి చెప్పుకుంటాం. ఇట్లా కనుక ఆ వాటిని దిత్వాలుగా మనం పలికేటప్పుడు పలుకుతాం కానీ రాసేటప్పుడు రాకపోతే అది అంటే అది అదైనప్పుడు వ్యాకరణం అంగీకరించినప్పటికీ కూడా మనం పలికేటప్పుడు మాత్రం డైట్గా పలుకుతాం కదా, దానికి వ్యాకరణం రెండింటిది అంగీకరించి. అయ్యా ఇప్పుడు ఈ తత్వమసి గాని ఇవి ఈ సూత్రంలోకి రావు కదా. రావు రావు రావు. తత్వమసి తత్వమసి ఎక్కడ సూత్రం లేదు. తత్వమసి రెండు. తర్వాత ఇందులో ఈ రేఫ హకారాభ్యాం పరస్య యరో ద్వే వా స్తః అని చెప్పుకున్నాం కదయ్యా. ఇప్పుడు రేఫ హకారాభ్యం అంటే రేఫ హకారము రెండును ఉండవలనా ఏదైనా ఒకటి ఉన్నా చాలా? రేఫా కామ హకారం ఏదైనా సరే. రెండు కాదు, రెండింటిలో ఏదైనా. రెండిట్లో ఏదైనా హకారాల కంటే పరంగా రేఫ గాని హకారంగా. రేఫ ఉండొచ్చు లేదా హకారం కూడా ఉండొచ్చు. ఎరువులకు అన్నాం. ఎరువులు అంటే అన్ని ఎరువులు ఉంటేనే ద్విత్వం వస్తుందా? ఒక ఎరే కదా మనం తీసుకుంది, ఏదో ఒక ఎరే కదా. ఇప్పుడు అది పరంగా వచ్చిన తర్వాత అది ఎర్రలు రావడం అనేది తర్వాత కాదు. మీ ప్రశ్నలో ఈ ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను. ఎర్రలకు ద్విత్వం వస్తుంటే అన్ని ఎర్రలు ఉంటే ద్విత్వం వస్తుందా? ఒక్క ఎర్ర ఉంటే ద్విత్వం రాదా అని వస్తుంది. అది ఆదేశం. అది అదే స్థానంలో నియమం ఏంటి? స్థానం కూడా అంతే. నియమాల్లో ఉందండి. అకారంగా నియమాల్లో అచ్చుల కంటే పరంగా రేఫ కానీ హకారం కానీ ఉండవలను ఇచ్చారు నియమాలు. కానీ అనే పదం లేదు, అందుకే నేను అంటున్నా రేఫ హకారం కంటే. నియమాలు చూడండి సార్, దాని కింద నియమాలు వివరణలో ఇచ్చారు. నియమాలు చూడండి ఒకసారి. మీరు చెప్పండి వివరణలో ఏముంది? అచ్చుల కంటే పరముగా రేఫ గాని హకారము కానీ ఉండవలను అని ఇచ్చారు నియమాలు ఇవాళ పాఠంలో. కింద హకారం గాని రేఫ. రైట్. ఇది దీనికోసం నేను అడుగుతున్నా. రేఫ గాని హకారం గాని ఉండవలను అచ్చుల కంటే పరంగా. వాటికంటే పరంగా ఎర్రలు ఉండవలను. అట్టి ఎర్రలకు పరముగా ఉండవలసిన వాటి గురించి నియమంలో చెప్పబడలేదు కనుక అవసరం లేదు. అట్టి ఎర్రలకు ద్విత్వం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రేఫ అయ్యా ఒకటి హకారాభ్యాం అని చెప్పన్నప్పుడు అది ఇక్కడ మీరు రహాభ్యాం అన్నప్పుడు రహా శబ్దము అకారాంత పంచమి ఏకవచనం అవుతుందా బహువచనం? అక్కడ నేనే తప్పు పెట్టాను కానీ ద్వివచనం. మీరు నన్ను ఎందుకు అడిగిస్తారండి పిల్లవాడి చేత? అప్పుడే ఊరుకుంటారు. ఏకవచనం ఒకవేళ నేను పెట్టానేమో చూడండి, అది అక్కడ ఉంటే అది. ఇప్పుడు రహాభ్యాం అన్నప్పుడు రహశబ్దము అకారాంత పంచమి ఏకవచనం అని చెప్పారు. ఏకవచనం పొరపాటు. అది మీరు చిన్నపిల్లలు ఏంటండి కటకం? అన్ని ఏకవచనం వస్తున్నప్పుడు కనుక ఏకవచనం కూడా పోయినట్టు అంతే. నేను చిన్నపిల్లవాడి ఈ విషయంలో సవరణ చేసుకుంటాను. అన్ని కొట్టుకుంటూ కూర్చోవడం కంటే. ఎందుకంటే ఆ టైంలో కొన్ని పోతుంది. సంస్కృతంలో తృతీయ విభక్తి నుండి దాదాపు పదత్వమే ఉంటది. నేను బాగా చూసాను, చదివాను కూడా. మీరు సప్పుడు చేయరు, ఇక్కడ చెప్పరు.
తృతీయ చతుర్థి పంచమి ద్వివచనాల్లో ఇప్పుడు భ్యామ్ అని ఉంటే అది వారు తెలియదని కాదు, వారి ప్రశ్న చాలా మంచి కరెక్ట్ అయిన ప్రశ్న వేశారు. హకారాభ్యాం అన్నప్పుడు రేఫాకారాలు ద్వంద్వ సమాసం అయింది అక్కడ. రేఫ హకారం రెండు చెప్పారు కనుక రెండు కలిపినటువంటి పదమా అని కూడా వారు అడుగుతున్నారు. అంతేగాని భ్యాం అంటేనే కరెక్టే, వారు తెలియదు ద్వివచనం. అది తెలిసినప్పటికీ కూడా ద్వివచనం అనే దానికి రెండు కలిస్తే ద్వివచనం, రెండు విడివిడి దానికి దీనికి అయినప్పుడు కూడా ద్వివచనం. రెండు అర్థాలుగా ఉంటాయి ద్వివచనానికి. రేఫకు ప్లస్ హకారంకు అని విడివిడిగా చెప్పకుండా రెండింటి కలిపి చెప్పడం చేత రెండు ఉన్నాయా అని. లెక్క సార్ చెప్పండి, పాడిపడేవారు. నమస్కారం. ఇవాళ ఎర్ర ద్విత్వం అనే దాంట్లో ఎర్రలకు ద్విత్వం వచ్చేటువంటి మరొక సూత్రం గురించి మనం ఇవాళ ఇప్పుడే మాట్లాడుకున్నాం. అచో రహాభ్యాం ద్వే, అచ అచ శబ్దం ఇది సరే. అచ పరాభ్యాం రేఫ హకారాభ్యాం పరస్య యరో ద్వే స్తః గౌర్యౌ అనేటువంటి పదంలో మనం చదువుకుంటాం. అంటే ఏమిటి వివరణ ఏంటి? అచ్చుల కంటే పరంగా ఉండేటువంటి రేఫ కామ హకారాలకు కంటే పరంగా ఉన్న ఎరులకు ఎరువర్ణాలకు ద్విత్వం వస్తుంది. అంటే దీనికి ఏమిటి? అచ్చు ముందు ఉండాలి, అచ్చులకు పరంగా రేఫ ఉండాలి లేదా హకారం ఉండొచ్చు, రేఫ కానీ హకారం కానీ ఉండవచ్చు. వీటికి పరంగా ఉండేటువంటి ఎరులకు ద్విత్వం వస్తుంది అన్నది. అంటే ఈ అణచిచాకి కొంచెం డీవియేషన్, మనం అనుకుంటే అణచిచాకి కొంచెం డీవియేషన్, ద్విత్వం వరకు మాత్రం ఎరులకు ద్విత్వం రావటం, అచ్చు ముందు ఉండటం, ఇంతవరకు మాత్రం అది ఈ దీనికి ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత మనం సూత్రంలో పెడితే అచ్చులు దీనికి నియమాలు, అచ్చులు ముందు ఉండాలి, రేఫ కానీ హకారం కానీ పరంగా ఉండాలి, రఫ కానీ హకారం కానీ ఉండాలి, వాటికి పరంగా ఎరులు ఉంటే అట్టి ఎరులకు ద్విత్వం వస్తుంది అనేటువంటిది సూత్రం తెలియజేస్తుంది. అయితే ఆ ఎరులకు పరంగా ఏమి ఉండాలి అనేది చెప్పలేదు కాబట్టి ఎరులకు పరంగా ఏమి ఉండక్కర్లేదు అని మనం అర్థం చేసుకుంటాం. అయితే అణచిచలో మాత్రం అక్కడ ఎరులకు పరంగా అచ్చు కానిది ఉండాలి, అక్కడితో ఆ కంపేరిజన్ అయిపోతుంది. సరే, మనం ఇందులోకి వస్తే ఇప్పుడు గౌర్యౌ అనేటువంటి ఉదాహరణ తీసుకుంటే గ ఔ ర ఔ య, ఇది ఇక్కడ రేఫ కానీ హకారం కానీ ఉన్నది, రేఫ కానీ హకారం కానీ ఉండాలనుకున్నాం, రేఫ ఉన్నది, దాని ముందు గకార పూర్వోత్తర ఔ ఉన్నది, గకారోత్తరోత్తరి ఔ ఉన్నది. సో ముందు అచ్చున్నది, రేఫ ఉన్నది, దాని తర్వాత ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీని తర్వాత వచ్చేటువంటి ఈ ఎర్రలకు అంటే ఎర్ర అంటే ఏమిటి? యకారానికి ఇక్కడ ద్విత్వం వస్తుంది అనేటువంటి సూత్ర ప్రకారం గౌర్యౌ గౌ రౌ య, అక్కడ యక ద్విత్వం వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. అంటే గౌర్యం అంటే యకారం ద్విత్వం రావచ్చు, రాకపోవచ్చు. ఇంతవరకు ఈ సూత్రం చేస్తుంది. అయితే గౌర్యం ద్విత్వం రాకపోతే గౌర్యౌ గౌ రౌ య, గౌర్యం అనేటువంటి చూస్తుంది. ఇలా ఇక్కడ ఈర్ష్య అన్న పదం కూడా ఇప్పుడే అనుకున్నాం. రకార పరంగా షకారం ఉన్నప్పుడు షకారం ఎర్ర అవుతుంది, రేఫ ఉన్నది, ఈ రేఫ తర్వాత ఉండేటువంటి షకారానికి ద్విత్వం వస్తుంది. ఇది బ్రహ్మలో కూడా ఉండేటువంటి హకారం ఉన్నది, దాని ముందు అకారం ఉన్నది, బ్రహ్మకి ఉండేటువంటి అకార తర్వాత మాకి ద్విత్వం వచ్చి బ్రహ్మ, హా కింద మావత్తు బ్రహ్మకి అక్కడ ద్విత్వం వస్తుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి ఈ ఎర్ర ద్విత్వం అనేటువంటి సూత్రంలో మనం తెలియజేసుకున్నాం. అయితే ఇక్కడ ద్విత్వము రాని పక్షంలో వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, అంతే కదా? అవునండి, అవును, వికల్పం కాబట్టి ఇక్కడైనా ఎర్ర ద్విత్వమే, అది వికల్పమే. ఎర్ర ద్విత్వం వికల్పమే, అనచిచాలో కానీ ఇక్కడ ఈ సూత్రంలో కానీ చపర దీంట్లో కూడా ద్విత్వము వికల్పం. కొత్తగా చెప్పింది రహాభ్యాం, అంతే. రహ కంటే పరంగా ఎర్రని అక్కడ చెప్పుకున్నాం. కంటే పరంగా రేఫ హకారాలు ఉన్నప్పటికి కూడా అంటే మిగతా హల్లులకు అవకాశం లేదు. ఒక రేఫ హకారాలు ఉన్నప్పుడు దానికంటే పరంగా, రేఫ హకారాల కంటే పరంగా ఉంది.
ఇది కొంచెం విశేషమైనటువంటి అంటే దానికి దీనికి పోటీ సంబంధం లేదు. ఇక్కడ రేఫాకారాలు అనేటువంటి దానికి ఎర్ర ద్విత్వం అనేటువంటి మార్పు. దాన్ని ఖండించి ఇది రావడం, ఇది ఖండించి అది పోవడం అది ఏం లేదు. దానికి సంబంధం లేదు. దాని లక్షణం దాని లక్షణం. అవునండి. అచ్చు, పూర్వంగా ఉండేటువంటి అచ్చు, ఎర్రు, ద్విత్వము, ఈ మూడింటి వరకు మాత్రమే ఆ కంపేర్ అంతే. అవును. కరెక్ట్. మనం అంటే ఇక్కడ ముందు అయ్యా ఒక సందేహం అయ్యా, ఇక్కడ ఈ పదం కావాలని కానీ ప్రాతిపదిక కావాలని కానీ ఏమన్నా నియమాలు ఉన్నాయా? ఏం లేదు. ఏమి లేవు. పదమైనా కావచ్చు, ప్రాతిపదికైనా కావచ్చు. బ్రహ్మ అనే పదం మనం తీసుకున్నప్పుడు బ్రహ్మ పదం పదం లేదు కదా, దాంట్లో మనం మధ్యలోనే తీసుకున్నాం కదా. అదే ఈర్ష్య పదం అంతే, గౌరీయ పదం అంతే. మొత్తం పదంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి వాటి తీసుకున్నాం. ఎర్రులు అంటే హల్లులు అండి. కా నుంచి ఎర్రలు అంటే ఎక్సెప్ట్ హా, తప్ప టోటల్ హల్లులు. కా వరకు. అంటే హయవరటలో హా విడిచిపెట్టాం. హల్లు అంటే ఏమిటి? హయవరట నుంచి లాస్ట్ హల్లు వరకు. అంటే అటో హకారం ఉంది, ఇటో ఒక హకారం ఉంది. ఎర్ర అన్నప్పుడు ఏమిటి? అటో హా విడిచిపెట్టాం, ఎవరట దగ్గర స్టార్ట్ చేసుకున్నాం. చివరికి సర్ హల్ సర్ వరకే తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? ఎర్ర అయింది. ఆ తర్వాత హల్లు ఉంది, అంటే ఇక్కడ ఒక హల్లు ఉంది. ఇటు హాకడ చేసాం, అటు హాకడ చేసాం. టోటల్ మొత్తానికి హాల్ అయినటువంటి, ఒకవేళ మీరు హర్ర అన్న హల్లులు అన్నట్టు అర్థం. ఎల్లున్నా కూడా హల్లులే. కాకపోతే అట్లా మనకేమి దొరకలేదు. దానికి ఇటుకో ఆ ఆకారంగా ప్రయోజనం ఏంటి? ఇటు కావాల్సినటువంటి దానికి కానీ అటు ప్రయోజనానికి కట్ చేసి తీసుకోవడానికి కొరకు అట్లా అక్కడ అవకాశాల కొరకు అట్లా 2 హకారాలు పెట్టారు. కానీ ఏ హకారం తీసివేసినా ఇంకో కారం పెట్టుకున్నా కూడా మనకు హల్లు మొత్తం వస్తుంది. కనుక ఇక్కడ ఎర్ర అంటే 2 హకారాలు విడిచిపెట్టాము. ఎర్ర అంటే హల్లులే. ఎన్నులు, ఎర్రులు ఇవి కొంచెం different. అదే ఎన్నులు అంటే యారాల వరకు. ఎర్ర ఎన్ ఎవరటలన్ ఎవరలా అడగం వారు అర్థమైంది కదా. చెప్తారా మీరు ఒకసారి? అడుగుతారా చెప్తారా? చూడండి, మీకు 2 ఛాయిస్లు. మాకొకటే. గురువు గారు మొట్టమొదటిలో చెప్పారు, రానివాడికి సందేహాలు ఎక్కువ వస్తాయని. రానివాడికి వెళ్ళలేదు, రానివాడి సందేహం రాదు. రాదు. వ్యాకరణవేత్తలు బ్రహ్మాండమైనటువంటి వ్యాకరణవేత్త కూర్చోబెట్టి ఇక్కడ చెప్తే మరి ఏం అడగాడు, అంతా వీడు కరెక్ట్ అవుతాడా మాత్రం మనం చూస్తాం. మాత్రం బాగా ఒక మంచి నిష్ణ ప్రొఫెసర్లు పెట్టాను వ్యాకరణం అనేది, వ్యాకరణ శాస్త్రజ్ఞానం. వాళ్ళు ఏం అడగరు, ఇదంటే అదేమిటి అడగరు. కానీ మనం చెప్పిన తప్పకుండా మాత్రం దొరకబడతారు. కానీ అట్లా అని చిన్నపిల్లలు కూర్చోబెట్టాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకేం అర్థం కాదు. ఆ గోడ చూసుకుంటూ కూర్చుంటే కదా మనం చెప్పిన అనుమానం రాని వాళ్ళు ఇద్దరే అంటాం. అనుమానం వచ్చేవాళ్ళు ఎవరు అంటే బాగా అర్థమైనటువంటి వాళ్ళు, అంతో ఎంతో కొంత తెలియని చోట మాత్రం అర్థంటే అర్థం అవుతుంది. కనుక పాటలు వినే వాళ్ళకి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం అనుమానం వస్తుంది. దాంట్లో అనుమానం అందరికీ రావచ్చు. దనికొండవారి గారు, బద్రి గారి గారు, వీళ్ళ గారు అందరూ మనం అంటే అడుగుతున్నాం అంటే అర్థం ఏంటి? మీకు కొంత అర్థమవుతుందండి. అడగాలనే నేను చెప్తుంటాను. అడిగితేనే 2 రకాలు, మీకు అర్థం ఎంత నాకు తెలుస్తుంది ఒకటి, అంటే ఇంకా ఏమైనా చెప్పాల్సిన విశేషాలు వస్తుంది ఒకటి. రెండోది మీ ద్వారా మీరు అడుగుతుండే మిగతా వాళ్ళు కూడా అనుమానం వచ్చి అడగకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు చెప్పడం ద్వారా కూడా ఆ ద్వారా మనం జవాబు చెప్తాం. దాని ద్వారా కూడా స్వీకరిస్తారు. అడగడమే ప్రధానమైన, అడగాల్సిందే, లేకపోతే కుదరదు. ఊరికే మౌనంగా మీరు అందరూ మొత్తం మ్యూట్లో పెట్టుకొని కూర్చొని ఒకటి నేను అటు ఫోటో చూపిస్తే నాకే అంటే మీకు కూడా నిరుత్సాహం వస్తుంది. ఎవరు ఏం మాట శ్రోతలు ఉంటేనే అయిన వాళ్ళకి చెప్పేవాళ్ళకి ఎవరి శ్రోత కూడా కూర్చొని ఇట్లా ఉంటాయి. శ్రీ గురుభ్యో నమః. ఇందులో ముందుగా మనకు చనికొండ వారి దగ్గరికి వచ్చిన అనుమానం దగ్గర నుంచి చూద్దాం. ఆయన ఈ మాహేశ్వరాణి సూత్రాలను వినడం లేదు, చదవడం లేదని అనిపిస్తున్నది. ఎందుకంటే వాటితో నేను మా స్నేహితం కొద్దిగా చనువుగా మాట్లాడుతున్నాను చనికొండ వారి. అయితే వీటితో కొన్ని ప్రత్యాహారాలు చేస్తూ పోవాలి, హోంవర్క్ లాగా. ఇప్పుడు అన్ అంటే ఏమిటి అనగానే ఐ ఉన్ లో ఆ ఈ ఊ తీసుకొని అన్న తయారు చేసుకోవాలి. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు అక్క అంటే ఏమిటి,
ఐ ఉన్ రులుక్ ఇవి అక్కులు. అప్పుడు అక్కు వస్తుంది. ఆ అక్కులోంచి మళ్ళీ ఆ కొట్టేస్తే ఇక్కు వస్తుంది. ఇట్లా ఒక్కొక్క అక్షరాన్ని తీసేసుకుంటూ అచ్చు అంటే ఏమిటి, అచ్చులు అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఐ ఉన్ రులుక్ ఏ ఓన్ ఐ వౌచ్. అక్కడి నుంచి ఆ నుంచి చూ వరకు వచ్చింది కాబట్టి వాటిని అచ్చులు అన్నాం. అచ్చులు అనే చెప్పింది కానీ చిన్నప్పుడు ఇవి చెప్పలే, అంతే. ఇది చెప్పలే. అచ్చులు అని మాత్రం చెప్పారు, అచ్చులు హల్లులు అని చెప్పింది తప్ప ఇవి చెప్పలే. మళ్ళీ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఐవోచ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి హల్లులు స్టార్ట్ అయింది. హయవరట్, లణ్, యమగణనన్, ఝబణ్, ఘడదష్, జబగడదష్, ఖప చెట థ చెడతౌ కపై శససర్ హల్. ఇక్కడి నుంచి హా దగ్గర నుంచి మళ్ళా లు వరకు తీసుకుంటే హల్లులు వస్తున్నాయి. ఇవి హల్లులుగా చెప్పబడి ఇందులో మళ్ళీ ఎన్నో ప్రత్యాహారాలు మనం రాసుకోవచ్చు. ఎలాగా, హైవరట్లో ఎణ్ను తీసుకున్నాం అనుకోండి, యా వా రా లా వరకే వస్తుంది ఎణ్ను. అయ్యా గనికొండ వారు, నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, మనకి ఇది మొదలు ఈ ప్రాక్టీస్ కొన్ని పదాలు రాసుకొని మన ఇష్టం వచ్చినట్టు మన ఇందులో ఉన్నాయా లేవా కాదు. లం అంటే ఏంది, లణ్ యామానం వరకు. నిన్న తోపల వారు ఇదే నాకు ఫోన్ చేసి అయితే ప్రస్తుతం మాట్లాడినప్పుడు ఈ సవర్ణ దీర్ఘ సంధి దాని గురించి కూడా అక సవర్ణ దీర్ఘ అక్కంటే ఏమిటి అని చర్చకు వచ్చింది. ఇట్లా ప్రత్యాహారాలు ఉంటేనే అన్నాను. షర్రు అవి చెప్తా అంటే బర్రాలు కూడా చాలా చమత్కారంగా, చమత్కారం అన్నా బర్ర కూడా చేసుకోవచ్చు. కాకపోతే పాఠ్యం మార్చి దాన్ని ఆ ప్రత్యాహారాన్ని వాడేయడాలో తెలియదు. అంతే, కొన్ని వందలు ప్రత్యాహారం చేయవచ్చు అని చెప్పాను నేను. చమత్కారంగా మీరు చమత్కారంగా అన్నా బర్రని ప్రత్యాహారం కూడా వేసుకోవచ్చు లేదా. కాకపోతే పాటిని మార్చి వాడాడే పాటిని జనరల్ 42 కూడా వాడినట్టుగా చెప్తుంటారు. 42 వారేనండి. ఆ 42లో ఎర్రలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని కాసాన్ని మనం చేసుకోవచ్చు, మనకు అవసరం మనం తీసుకుంటే తీసుకోవచ్చు చెప్పి బర్రని ప్రత్యాహారం తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైన ప్రత్యాహారాలు తయారు చేయడం ద్వారా మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ హల్లులు వస్తున్నాయి, ఏ అచ్చులు వస్తున్నాయి అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ లో ఎర్ర అని ఉంది కాబట్టి హయవరట్లో హా పక్కకు పెట్టేస్తే యా దగ్గర నుంచి స్టార్ట్. ఇప్పుడు దీని తర్వాత ఇత్తు ఎక్కడుంది, ఎర్ర అనే చోట ఉంది. దాని చివరకు ఉండేదాన్ని ఇత్తు అంటాం. ఆ ఇత్తులు తొలగిస్తాం. మధ్యలో చాలా ఇత్తులు ఉంటాయి, ఆ ఇత్తులన్నీ తొలగించేస్తాం. ఇత్తులను తీసుకోకుండా హయవరట్, లణ్, గమణనం, ఝబణ్, ఘడదష్, జబగడదష్, ఖప చెట థ చెడతౌ కపై శససర్ అర్ర వరకు ఆపుతాం. కాబట్టి ఇప్పుడు ఈ యా దగ్గర నుంచి ఎర్ర వరకు వచ్చింది కాబట్టి ఎర్ర. ఇందులో అన్ని హల్లులు వచ్చేసినాయి ఎక్సెప్ట్ హా. కాబట్టి హా మినహా, హా వినా హల్లులు అని అర్థం దీన్ని. కాబట్టి హా లేకుండా హల్లులు అని. ఇప్పుడు మన సూత్రంలోకి వస్తే ఎర్ ద్విత్వము అనే సూత్రం. అంటే ఎర్రలో ఉన్నటువంటి ఈ ఏవైనా హల్లులు తీసుకుంటే ఇవి ద్విత్వంగా రావడం అనేటటువంటిది ఉంటుంది. ఏ హల్లు అయినా కావచ్చు, ఇది యావత్తు కావచ్చు, షావత్తు కావచ్చు, ఇందాక మన గురువు గారు చెప్పినట్టు మావత్తు కావచ్చు, తావత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ద్విత్వంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ ద్విత్వం? హకారం తప్పించి ఏదైనా సరే ద్విత్వంగా వస్తుంది. దానికి అచో రహాభ్యాం ద్వే అనేది సూత్రం. దీన్ని మనం విడివిడిగా పద విభాగం చేసుకున్నట్టే అచహ రహాభ్యాం ద్వే. అచహ అంటే విసర్గ కనిపిస్తుంది కాబట్టి ఇది చకారాంత పుల్లింగ పంచమి ఏకవచనము. పంచమి ఎందుకు అవుతుంది, ఇది నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. అచహ అంటే పంచమి కాదు, పంచమి షష్ఠి అంటే పరంగా. అంటే పంచమి అంటే స్థానం కాదు, షష్ఠి అయితే స్థానం. దానికంటే స్థానం కంటే ముందున్న దాన్ని పంచమిగా ఎత్తుకుంటాం. ఏకవచనంలో రెండింటికి ఒకటే రూపం ఉంటది కదా సార్, అది ఏకవచనం. ఒకటే అచ్చు కంటే అంటే అచ్చులో ఉన్నది కూడా అచ్చు కంటే ఏకవచనం. తర్వాత రహాభ్యాం అయ్యా, తర్వాత రహాభ్యాం. రహ శబ్దము అకారాంత పంచమి ద్వివచనంగా చెప్పుకుంటాం. ద్వే అంటే ద్విశబ్దం ఉంది కాబట్టి ఇకారాంత నపుంసకలింగ ప్రథమ ద్వివచనంగా చెప్పుకుంటాం. ఇవి మనం వీటి పదాలు విభజించుకుంటే దీనికి వృత్తి చెప్పబడింది ఏంటంటే అచహ పరిభ్యాం పరాభ్యాం రేఫ హకారాభ్యాం పరస్య యరో ద్వే వా స్తః అని చెప్పబడింది. ఇందులో ఏం లేదు, అక్కడ మనం చెప్పుకున్న తెలుగును దాని సంస్కృతంలో చెప్పబడింది. ఏమని, రేఫ హకారాభ్యాం పరస్య యరో ద్వే వా
స్థః వా అనడంలో ఇక్కడ ఏంది వికల్పము, అది రావచ్చు రాకపోను వచ్చు అనేటటువంటి అవకాశం. స్థ ఉంటుంది. ఏముంటుంది? రేఫ గాని హకారం గాని అచహక పరంగా ఉన్నప్పుడు ఎర్లు అనేటటువంటివి వస్తవి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకున్నది గౌర్యం. ఈ గౌర్యం అనే దానికి మనం ఈ గౌర్యం అనే రూపం ఎలా వచ్చింది అంటే గౌరీ రూపం ఉన్నది. గౌరీకి దానికి అవుట్ ద్వితీయ తీసుకోవడం వల్ల మామూలుగా గౌర్యం రావాలి, ఒక యకారమే రావాలి నిన్నటి క్లాసులో చెప్పుకున్నట్టయితే. కానీ ఇక్కడ 2 యకారాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎర్ద్విత్వం ద్వారా. ఇది ఇందులో ఇక దీనికి మించి అవతల ఎర్ర తర్వాత ఏ రకమైనటువంటి పదం లేదు కాబట్టి ఇక దాని కంటిన్యూషన్ అంటూ ఏం లేదు, అక్కడితోటి పూర్తవుతుంది. ఇదే రకమైన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈర్ష్య. ఈర్ష్యలో షా అనేటటువంటి ద్విత్వంగా వస్తుంది కాబట్టి ఈర్ష్య. అలాగే బ్రహ్మలో మా ద్విత్వంగా వస్తుంది. అయ్యా ఇది నాకు అర్థమైనటువంటి. నమస్కారం. సుద్యుపాస్యకు దీనికి ఏం తేడా సార్? సుద్యుపాస్యకు గౌరియవుకు ఏం తేడా? ఏమిటి? రైట్. సుద్యుపాస్య గౌరియవుకు ఏం తేడా అది చెప్పండి. సుద్యుపాస్యకు అవునవును, మంచి ప్రశ్న. ఇప్పుడు శుద్ధ్యుపాస్యలో ఎణ్ వస్తుంది అంతవరకే, ద్విత్వం వస్తుందని ఎక్కడ చెప్పలేదు కదా. అనచిచలో రహాభ్యాం అనేటటువంటి పదం ఇందులో ఉంది ప్రత్యేకంగా. అనచిచ ప్రకారము పూర్వం దానికి ద్విత్వం వస్తుంది, అంతే. రహాభ్యాం ప్రకారము ఈ ఈకారానికి వచ్చిన యాకారానికి ఈ వీటికి వస్తుంది ద్విత్వం. అది తేడా. రైట్. చాలా చెప్పారు కానీ క్యాచ్ చేయడం. ఇక్కడ తేడా ఏమిటంటే సుధ్యు సుధీయు సుధుయు అన్నప్పుడు సూలు ఉకారం తర్వాత స్థానమైన ఎర్రే. ఇక్కడ గౌరీలో గౌ అనే అవకారం తర్వాత రేఫ తర్వాత ఉన్న స్థానం యకారం, మధ్యలో రేఫ అనేటువంటిది ఉంది. రేఫ నియమం ఉండాలి. అది ప్రకారం అనచిచ సూత్రం ప్రకారం రాదు ద్విత్వం, ఈ సూత్రం ద్వారా ద్విత్వం వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఏమిటంటే మనకు జనరల్గా ఈ చూసుకుంటాం ఏమిటి దీంట్లో సూత్రంలో ఎర్ర అని ఎందుకు ఎర్ర అనేటువంటి ఎందుకు చెప్పుకున్నాం అనేది ఒక ప్రశ్న ఇక్కడ చోట కలిగింది. ఏమిటంటే ఏమిటి ఎర్ర పరస్య అచహపరస్య రేఫాకారాభ్యం. ఎందుకు హల్లంటే సరే కదా, హకారాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? ఎర్రనే అన్నాడు, హల్ అంటే అచోరహాభ్యాం అన్నప్పుడు ఎర్ర హల్ అంటే అయిపోతుంది కదా అని అంటే కొన్ని చోట్ల హకారం ఉన్నప్పుడు యుద్ధం రాదు. ఎట్లా అంటే అర్హతి అనే పదం ఉంది, అర్హము అర్ర అన్నప్పుడు అకారము రేఫ ఉంది, హకారం ఉంది. అక్కడ చోట ద్విత్వం రావాల్సి వస్తుంది కనుక హకారాన్ని పక్కకు పెడితే దీని ప్రకారం రాదు. అందుకొరకు దాని కొరకు ఎర్ర అని చెప్పాల్సి వచ్చింది. అట్లా అది గుర్తుపెట్టాలి. అట్లానే అచపరస్య అచ్చకంటే పరంగా ఎర్రనం. అచ్చకంటే పరంగా ఎర్ర అంటే ఏమిటి? అచ్చు ఎందుకు అన్నారు అంటే త్రియంబకం యజామహే. త్రియంబకం ఎట్లా రాస్తుంది? త్రీ కాదు, అది తకార రేఫ యకార త్రియ సంయుక్త అక్షరం అది త్రియ అనేది. తకార రేఫ యకార అకార త్రియ. ఇక్కడ తకారం ఉంది, రేఫ ఉంది, రేఫ తర్వాత యకారం అనే ఎర్ర ఉంది. కానీ దానికంటే ముందు మొదట అచ్చు లేకుండా హల్లు ఉంది, లేకపోతే యావత్ వచ్చేది త్రియంబకం అనేటువంటి. కనుక అచ్చు ఉంటేనే అచ్చు తర్వాత ఉన్నటువంటి రేఫ్ ఆకారాలు ఉంటే అప్పుడు దానికంటే పరంగా అని అర్థం. అచ్చు ఎందుకు ఉంది అంటే త్రియంబకం చోట
లేదు గనక. అట్లానే ఇంకొకటి రహాభ్యాం అని ఎందుకన్నారు అంటే రేఫహకారాలు ఎందుకు అంటే సంస్కృతం అని ఉంది. సకారం ఉంది, మకారం ఉంది ఇక్కడ. తర్వాత సకారం అనేటువంటి ఎర్ర ఉన్నది. ఒకవేళ మకారం అంటే ఆ రేఫహకారం చెప్పనట్లయితే దేనికైనా అని చెప్పినట్లయితే ఇక్కడ దిత్తం వచ్చేది. ఇటువంటి వాటిని సకారం తర్వాత కకారం సమ్ అనేటువంటి అనుస్వారం, సమ్ మకారం కాదు, సమ్ అనేటువంటి అనుస్వారం. అంటే అనుస్వరం అంటే అచ్చుతో కూడుకున్న అనుస్వరం కనుక తీసుకుందాం. దాని తర్వాత సకారం ఉంది, కకారం ఉంది ఎర్రు. ఈ కకారానికి దిత్తం రావాల్సి వచ్చు. వస్తే నిజంగా సంస్కృతం అని దిత్తం కూడా ఉంది మనకు, తీసుకుంటాం. సకారం దిత్తం తర్వాత చెప్పుకున్నాం. కానీ కకారానికి దిత్తం వచ్చే అవకాశం ఉండేది. రేఫాకారం చెప్పినట్లయితే ఏదైనా రేఫాకారాన్ని మాత్రమే చెప్పడంతో ఇట్లాంటి పదాలు రావని. ఇదేమిటి దళ సార్థక్యం, పదాల యొక్క సార్థక్యం. అచ్చ ఎందుకన్నా, రేఫాకారాలు ఎందుకన్నా, దాని ఇంకోటి ఎర్ర ఎందుకన్నా, దానికి ఈ ఉదాహరణలు. ఎర్రకు ఉదాహరణ ఏం చెప్పుకున్నాం, అర్హతి, అర్హణం, అర్హము లాంటిది. అట్లానే అచ్చు అన్నప్పుడు త్రియంబకం. ఇప్పుడు అర్హతి అరిష్ట రూపంగా చెప్పాలి. అర్హతి కరెక్టే, మొత్తం వచ్చే దిత్తం రాదు. రాదు. ఆకారానికి దిత్తం రాదు. అది దిత్తం రాదు. అర్హ అన్నప్పుడు ఆకారం. ఎర్ర ఎందుకంటే హకారం ఎందుకు కలుపుకోలేదు అని అర్థం. అక్కడ అర్హతిలో రేఫ తర్వాత హకారం ఉంది కదా, అర్ర అనే రేఫ, దానికంటే పరంగా హకారం అనే ఎర్రలే హర్ర అనుకో. ఎర్ర అని చెప్తే అక్కడ హకారం లేదు. ఎర్ర లేకుండా హల్లుకు తీసుకుంటే దీనికి దిత్తం వచ్చే అవకాశం ఉంటుంది అర్హతిలో. దానికి రాదు. మరి ఆర్య అన్నప్పుడు ఆర్య దిత్తం ఉంది చోట్ల. ఆర్య న్యాయము మొన్న అడిగారు. న్యాయేన మార్గేణ. అయితే న్యాయం అనేది అంటే న్యాయం ఒక పదం కాదు, న్యాయానికి యోగ్యం న్యాయం. యా అనేటువంటిది న్యాయం యోగ్యం అనే అర్థంలో భర్తం యోగ్య భార్య. గమ్యంలో గమ్యం. దానిలో యకారం లాగా. ల్యూట కృతుల్లో లిట్ లిట్ కాదు, లిట్కి సంబంధం. లిట్ అంటేనేమో క్రియాపదాలే. లాకు కొమ్ము యావత్తు లియు మరి దేనికి న్యాయం కొమ్ము యావత్తు లియు లిట్ యుట ప్రత్యయం. లిట కృతుల్లో ల్యూట అంటున్నా. అది లిట్ కాదు, లిట్ అంటే వేరే వస్తుంది. యోగ్యార్థంలో యత్ ప్రత్యయం వస్తుంది. యత్ అనే ప్రత్యయం న్యాయయుక్తమైంది. కార్యం అన్నీ ఉంటుంది. ధర్మ్యము కూడా ఉంది. ధర్మ్యము అన్ని ప్రతి ధాతుకు ఉంటుంది. ఏది ధాతు కార్యం లేదా, కర్తం యోగ్యం కార్యం, గమ్యం. ప్రతి ధాతువుకు దాదాపుగా అన్ని ప్రత్యయాలు వస్తాయి. ఈ ప్రత్యయాలన్నీ కూడా దాదాపుగా అన్నింటికి, దాదాపుగా అంటే అన్ని సెంటర్ రాకపోవచ్చు కానీ కొంత అన్నిటికి వస్తాయి. మనం చెప్పినవన్నీ కూడా ప్రతిది కూడా ఎట్లా వస్తుంది ఇంకా జుట్టు ప్రత్యయంతో రామహ లాంటిది వదిలేడు. సరే, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో విశేషాంశాలు. అంటే ఒకటి మనం ఏం చెప్పుకుందాం, అచ్చకంటే పరంగా రేఫ హకారాలు ఉండాలి, వాటికి పరంగా ఎర్ర ఉంటే ఆ ఎర్రనకు పరంగా ఏమిటి అనేది మనకు నియమంలో లేదు కనుక ఏది ఉన్నా అది దానికి అక్కడ అనచగా అచ్చు ఉండకూడదు నియమం. ఇక్కడ అచ్చు ఉన్నా అనొచ్చు ఉన్నా హల్లున్నా ఏదైనా దీనికి
ఈ మధ్యలో ఉన్న ఎర్రనకు అంటే ఎక్సెప్ట్ హా హల్లు ద్విత్వం వస్తుంది అని చెప్పుకున్నాం. దానికి గౌర్యవు అనేది అయినప్పుడు అంటే యనాదేశం వచ్చిన తర్వాత గౌర్యవు అని అయింది ఒకటి. అట్లానే ఈర్ష్య అని కూడా అయింది. అట్లానే బ్రహ్మ అంటే ఇవన్నీ మనకు దీంట్లో కౌములకు ఉదాహరణ కనబడవు. గౌర్యం మాత్రమే మనం తీసుకున్నాం కానీ ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. బ్రహ్మ అని ఎందుకంటే హకారం ఉంది చెప్పదు. నాకు వేరే వ్యాఖ్యానం దొరికింది పదాలు. అట్లానే ఎందుకు దడ సార్థకం ఏమిటి అని అంటే దాని దడం ఇది అచ్చు అనేటువంటి దానికేమో ర్యంబకం అనే పదంలో తకారంతో ప్రారంభమై తకారంతో రేఫ ఉంది కనుక అది రేఫ కంటే పరంగా ఉన్న యకారంకు గుర్తం రావాల్సి ఉంటుంది. ఒకవేళ అచ్చు అని చెప్పకున్నట్లయితే దాన్ని నివారించడం కొరకు అచ్చు అని చెప్పబడ్డది. అట్లానే రేఫకారాలు అని చెప్పాము. అంటే సంస్కృతంలో సకారం తర్వాత కకారం ఉంది. ఈ సకారం ఒకవేళ రేఫాకారం చెప్పకపోతే కకారం కూడా ద్విత్వం వచ్చేసి ఉంటుంది కనుక దాన్ని అట్లానే ఎర్ర ఎందుకన్నామంటే అర్హతలో హకారం ఉంది కనుక దాన్ని నివారించకూడదు. అంటే టోటల్ ఏమిటంటే ఇప్పుడు పత్రి గారు అడిగినట్టు రేఫ్ పరంగా ఉంటే హకారంగా పరంగా ఉంటే హకారానికి హకారం పరంగా ఉండడం లేనే లేదు. ఎందుకంటే రేఫ్ హకారం కంటే పరంగా ఎర్రే కానీ హకారం లేదు కనుక హకారం అనేది మనకు ప్రశ్న రాలేదు. కానీ రేఫ పరంగా అన్నప్పుడు మాత్రం వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని వేరే సూత్రాల ద్వారా వాటికి నివారించబడుతుంది. అది పునరామతి ఇలాంటి పదాలు వస్తుంటాయి. అట్లానే ఉత్తమం వస్తుంది. మన ఇప్పుడు రామస్ రకరకాల ఏదైనా ఒకటానికి పడిబడి వారి రకం చేస్తుంది. సౌండ్ డిస్టెన్స్ సౌండ్ వస్తుంది. మీద ఏదో సడన్గా సౌండ్ వచ్చి స్టార్ట్ అయింది కదా. సరే అయితే కనుక అట్లాంటి వాటికి అంటే రేఫ పరంగా ఉన్నప్పుడు రోరి అని సూత్రం ఉంది. ఉత్తం రావడం మనోరథ మనస్రథ మనర్రథ అవుతుంది. మనోరథ అదే పునఃశ్రమతి పునారమతి అంటే ఉకారంగా రావగానే దీర్ఘంగాని రావడంగానే అవి ఉన్నాయి. దాని ప్రకారంగా అట్లా అవుతుంది కనుక అవి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ సూత్రం చెప్పినప్పుడు కూడా రాని విధానాలతో మళ్ళీ మనం వేరే వాటి వస్తుంది. ఇది ఈ సూత్రంలో ఇంకా విశేషమైనటువంటి నిబంధన. దీంతో ఆపేద్దాం మనం లోకానికి వెళ్దాం ఇవాళైనా. తతో మృగేంద్రస్య మృగేంద్రగామీ వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్ఛత్ ప్రసభోద్ధృతారిః. తతో మృగేంద్రస్య మృగేంద్రగామీ వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగాత్ ఉద్ధర్తుమైచ్ఛత్ ప్రసభోద్ధృతారి. విసర్గలేవా? విసర్గలు ఉన్నాయి నిలబడానికి. గంటల వారు చదువుతారా? చంద్రకుమార్ గారు ఉందా మీ దగ్గర? విసర్గ ఉందండి. ఉండాలి ఇక్కడ విసర్గ లేకుండా పదం అది హరిహి. శ్రీదేవి గారు చదవండి శ్లోకాన్ని. అయ్యా నమస్తే. अस्मद्गुरुभ्यो नमः. ततो मुगेन्द्रस्य मृगेन्द्रगामी वधाय वध्यस्य शरं शरण्यः जाताभिषङ्गो नृपतिर्निषङ्गात् उद्धर्तुमेच्छत्प्रसभोद्धृतारिः. ततो मुकेन्द्रस्य मृगेन्द्रगामी वधाय वध्यस्य शरं शरण्यः जाताभिषङ्गो नृपतिर्निषङ्गात् उद्धर्तुमैच्छत्
ప్రసభోధృతారిః. ఇక్కడ తడబడింది కొంచెం, అందుకని రెండోసారి. ఉద్ధృతారి. అరుణ గారు ఎలా? గురుగారు. పదం తతో మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతిర్నిషంగస్తు ప్రసభోద్ధృతారిః. తతః మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగః నృపతిః నిషంగా ఉద్ధర్తుతుం ఐచ్ఛత్ ప్రసభోద్ధృతారిః. ఉద్ధృతం ప్రసభః ఉద్ధృతః హరిః. ఉద్ధృతః. శైలజ గారు భక్తులు. మీరు చెప్పబెట్టున్నారా? మీకు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ततो मृगेन्द्रस्य मृगेन्द्रगामी वधाय वज्रस्य शरं शरण्यः जाताभिषङ्गो नृपतिर्निषङ्गात् उद्धर्तुमैच्छत् प्रसभोद्धृतारिः. ततो मृगेन्द्रस्य मृगेन्द्रगामी वधाय वज्रस्य शरं शरण्यः जाताभिषङ्गो नृपतिर्निषङ्गात् उद्धर्तुमैच्छत् प्रसभोद्धृतारिः. ततः अव्ययं गुरुः मृगेन्द्रस्य मृगेन्द्रगामी गामी गामिनो गामिनः मृगेन्द्रगामिन् शब्दः नकारान्त पुल्लिङ्ग प्रथमैकवचनान्तः. वधाय वधाय वधाभ्यां वधेभ्यः. वध शब्दः अकारान्त पुल्लिङ्गः चतुर्थैकवचनान्तः. वज्रस्य वज्रस्य वज्रयोः वज्राणां. वज्र शब्दः अकारान्त पुल्लिङ्ग षष्ठैकवचनान्तः. शरं शरं शरौ शरान्. शर शब्दः अकारान्त पुल्लिङ्ग द्वितीयैकवचनान्तः. शरण्यः शरण्यः शरण्यौ शरण्याः. शरण्य शब्दः अकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. जाताभिषङ्गो जाताभिषङ्गः शङ्गः शङ्गौ शङ्गाः. जाताभिषङ्ग शब्दः अकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. नृपतिः नृपतिः नृपति नृपतयः. नृपति शब्दः नृपशब्दः नृपति नृपति शब्दः इकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. निषङ्गात् निषङ्गात् निषङ्गाभ्यां निषङ्गेभ्यः. निषङ्ग शब्दः अकारान्त पुल्लिङ्गः पञ्चमी एकवचनान्तः. उद्धर्तुं तुमनन्त अव्ययम्. इच्छत् क्रियापदम्. इच्छत् इच्छताम् ऐच्छत् ऐच्छताम् इच्छत् ऐच्छताम् ऐच्छन्. ईशः इच्छायाः धातु भूतेलट् परस्मैपदी प्रथमैकवचनान्तः. प्रथमपुरुषैक प्रथमपुरुष. प्रसभोद्धृतारिः. हरिः हरिः हरः. हरि शब्दः इकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. దీంట్లో మన క్రియాపదం ఐచ్ఛత్. ఐచ్ఛత్ ఇచ్ఛత్ అంటే ఇచ్ఛ ధాతు. ఇచ్ఛతి అనేది మామూలుగా
పరస్మర వర్తమానం లట్టు ఇచ్చది. దానికి లంగ్లకారం ఐచ్ఛది. అంటే పదం అకారం అగచ్చదిలాగా అకారం చేర్చుకున్నాం కదా, ఆ ప్లేస్ ఇచ్చేది ఐచ్ఛది అయింది. ఇక్కడ ఐచ్ఛది అంటే కోరాడు, కోరెను. ఇది మనకు కోరెను, ఎవరు కోరెను, దేనిని కోరెను అని. ఎవరు కోరెను? నృపతి నృపతికి కోరెను. దేన్ని కోరేను అన్నప్పుడు ఎందుకు కోరేను కూడా మనం ప్రశ్న వేసుకుంటే ఉద్ధరుతుంది. పైకి తగిలించడానికి అని. ఉత్తు హరణం, హరణం అంటే తీసుకోవడం, లేవటం, పట్టుకోవడం. ఉత్తు హరణం, ఉద్ధరణం. ఈ సంధ్యావన కర్మలు వాడు చేసేటప్పుడు పంచవదం అంటే ఉద్ధరణి అంటాం. కొంచెం ఉత్తు హరణి, పైకి లేబడుతుంది నీళ్ళని, ఉద్ధరణి అని. ఇట్లా దాదాపు మనకు సంస్కృతంలో చాలా పదం తెలుగు వాడుతుంటాం. షర్టును చొక్కా అంటే మా దగ్గర అంగి అంటాం. అంగం కలిగినటువంటి శరీరం, చేతులు ఉన్నటువంటిది. ఇట్లా సంస్కృతం అంగములు కలిగినది అంగి. చేతులు ఉన్నాయి, చేతులు శరీరం ఏమన్నట్టు శరీరానికి అన్నవాడే శరీరం, అన్నవాడే శరీరం, శరీరానికి కలిగిన శరీరం భాగాలు కలిగిన. మేము మా తల్లిని మేము అక్క అని పిలుస్తుంటాం. దగ్గర చాలా అక్క అని పిలవడం అలవాటు. అదేమిటి మా మా నాన్న వాళ్ళు పూర్వంలో అన్న అక్క అని పిలిచేవాడు తల్లిదండ్రులు. పిలిచలేదు, మేము మాత్రం నాన్న అక్కగా వచ్చింది. అక్క ఎందుకు వచ్చింది అంటే, అక్క ఇది మాతృవాచ శబ్ద అని ఉన్నది. ఈ సంస్కృతంలో డిక్షనరీ వెతికితే అక్క అంటే తల్లి అని అర్థం ఉంది. హే అక్క, హే అక్క, హే అంబ, హే అల్లా, ఇది మాతృవాచ శబ్ద అని శబ్దం జరిగి వస్తుంది. అల్లా కూడా అంటే నాన్న, తాత అంటే నాన్న, తాత అంటే నాన్న, తాత అంటే నాన్న అర్థం. అయితే ఇక్కడ ఐచ్ఛను కోరాడు. ఏం కోరాడు? ఎవరు కోరారు? ఉద్ధరితో అంటే సరే లేవటాడు. ఎవరు? ప్రధాన వ్యక్తి పదం నృపతి అనేది ప్రధానమైంది. దానికి విశేషణాలు చాలా ఉన్నాయి. దానికి విశేషణాలు ఎన్ని ఉన్నాయి? ప్రధాన వ్యక్తి పదాలు మృగేంద్రగామి, హిరణ్య ఉంది, జాతాభిషంగ, ప్రసవోద్ధృతారి. ఆయన ఎట్లాంటి వాడు? మృగేంద్రగామి, మృగేంద్రమును గామి అనుసరించి నడుస్తున్నటువంటి వాడు. మృగేంద్రగామి అంటే మృగేంద్రగామి అంటే మృగేంద్రం వలె గామి నడకగలవు. మృగేంద్రస్య అనే పదం వేరే. మృగేంద్రగామి అంటే ఆయన మృగేంద్రం లాంటి నడకగలవాడు, సింహం వంటి నడకగలిగినటువంటి వాడు అని. మృగేంద్రస్య గమనం ఇవ గమనం యస్య సహ. ఆ మృగేంద్ర గమనం ఈయన కాదు, గమనం వంటి గమనం. మళ్ళీ చంద్రముఖం అంటే చంద్రుడి ముఖం అలా కాదు, చంద్రుడి ముఖం వంటి ముఖం. అయితే మృగేంద్రగామి అంటే మృగేంద్రం యొక్క గమనం వంటి వాడు ఒకటి. తర్వాత శరణ్య, శరణమునిచ్చేవాడు శరణ్యుడు అవుతాడు, రక్షించేవాడు. శరణం అంటే రక్షణ ఇచ్చేవాడు, శరణ్యుడు అవుతాడు. తర్వాత ఇంకొకటి ఏమిటి? జాతాభిషంగ, జాత పుట్టబడినటువంటి అభిషంగం, అవమానం గలవాడు. అంటే ఆయనకు వెంబడి సంఘటన జరిగేసరికి కొంచెం అవమానంగా, అంటే తను ఉండగా ఈ సింహం వచ్చి మీద పడడం అనేది జరిగింది. అంటే నిజానికి పడకముందే రాజు సిద్ధంగా ఉండాలి. రాజు యొక్క విధానం, సైన్యం యొక్క విధానం ఏంటంటే వాడెవడో వచ్చిన తర్వాత మనం చేయడం కాదు, రాకముందే వాడిని నాశనం చేయడం. అట్లాంటి జరిగింది కదా సంఘటన, కొంచెం అవమానంగా అయినటువంటి వాడు. ఇంకోటి అట్లాంటి వాడని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఉండేటువంటి అంటే కాదు. ప్రసవోద్ధృత అరిహం, ప్రసవం అంటే హఠాత్తుగా, ఉద్ధృత అంటే వెకిరించబడినటువంటి అరి, శత్రువుల వాడు. అంటే వెంబడే ఆయన శత్రువు సంహరించగలిగేటువంటి యోగ్యమైనటువంటి వాడు.
అంటే ఈ పదం లేకపోతే ఆయన అసమర్థుడని అర్థం కాకుండా అందుకొరకు దీన్ని మళ్ళీ ఒక్కసారి నాకు గుర్తు చేస్తుంది ప్రసవోద్ధృతాది అని. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అవసరమైనటువంటి విషయాన్ని పెడుతుంటారు. కనుక ఇక్కడ ఈ ప్రసవోద్ధృతాది అంటే హఠాత్తుగా శత్రువును సంహరించేటువంటి వాడు అయినా కూడా ఆయన జాతాంశం కూడా అయినటువంటి వాడు. అటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఐచ్ఛకు కోరాడు ఉద్ధర్తం. ఎవరిని ఉద్ధర్తం లేవటడానికి? దేని అంటే బాణాన్ని, శరం. ఇక్కడ నుంచి పొద, అమ్ముల పొద నుండి బాణాన్ని తివ్వడానికి, మీకు ఇవ్వడం, ప్రకటించడానికి. ఆ విధంగా నిషంగాతు శరణే అతడు ఎందుకొరకు? సంహారం కొరకు. ఎవరి యొక్క సంహారం? ఎవరి యొక్క అన్నప్పుడు రెండు పదాలు, వధ్యస్య మృగేంద్రస్య యొక్క వధ్యం అంటే వధ్యమైన మృగేంద్రం అనే ప్రధాన దానికి వధ్య అనే వధ్యస్య అనేటువంటి విశేషణం. వధ్యం ఇప్పుడు మన ప్రత్యయం చెప్పుకున్నాగా, లిటిలో అన్నం అనేది వస్తుంది. లిటిలో ఇప్పుడు జ్ఞాపకం వచ్చేది. గమనం, శరణం ఇవన్నీ జ్ఞానగమనం. ఇది ఘై ప్రత్యయం, ఇది రామ అనేటువంటి ప్రత్యయం. నపుంసకంలో లుట్ ప్రత్యయం, స్త్రీలింగంలో తిం ప్రత్యయం. మతి అంటే ఒక శబ్దానికి 3 రకాల రూపాలు తీసుకోవచ్చు. మృగేంద్రస్య వధ్యస్య మృగేంద్రస్య వధాయ మృగేంద్రగామి శరణ్యః జాతాంశంగః వసూధరాది నృపతి ఉద్ధర్తుం ఐచ్ఛతు. ఉద్ధర్తేని శరం, శంగార్ శరం ఉద్ధర్తుం ఐచ్ఛతు అనే విధంగా మనకు మొట్టమొదటి వచ్చి దానికంటే ముందు తతః అనేటువంటి, దాని తర్వాత అనేది ఎప్పుడు అంటే తతః అనేది. ఆ తర్వాత ఆయన ఆ రాజు శరణ్యుడైన ఎప్పుడు రక్షించేటువంటి వారి బాధ్యత గలవాడు, ఎప్పుడు కూడా శత్రు సంహారకం చేయగలిగేటువంటి సమర్థుడైన వాడు. అటువంటి రాజు ఆయన నృపతి అంటే నృపతి అనే చోట కూడా నరులను ఎప్పుడు రక్షించడంలో సిద్ధంగా ఉండేవాడు అని అర్థం. నృపతి అనే చోట కూడా అర్థం. అటువంటి అతడు ఈ జరిగిన ఘటనలో జాతాంశం కూడా అయినాడు. ఇది వెంబడే ఆ సింహాన్ని సంహరించడానికి తన యొక్క అమ్మల పొద నుంచి శరం ఉద్ధర్తం ఐచ్ఛతు నుంచి నిశంగం నుండి తీసుకోవడానికి అప్పుడు అని శ్లోకంలోని భావం. ఇది శ్లోకంలో విషయం. ఆయన కొద్దిసేపు దీని గురించి ఏమైనా చెప్పుకుందామా? ఈ ప్రసభ అనేది ఎట్లా వచ్చింది సార్? అది ఏ దాసం నుండి ఎట్లా వచ్చింది? ప్రసభ, ఉద్ధృత అది అని కదా. ప్రసభం అనేటువంటిది హఠాత్తుగా అర్థం వస్తుంది. హఠాత్తు అని ఉద్ధృత అంటే పెకలించి వేసాడు. ఉద్ధృత అంటే ఉద్ధృత అంటే ఉద్ధరించడం, పెకలించడం. ఉద్ధృత అంటే వెంబడే పెకలించేయగలడు, అంటే ఆగకుండా టక్మని చేయగలిగేటువంటి బోధం. ఇక్కడ అర్థం ఏం చెప్తుందంటే ఏంటో ప్రసవ ఉద్ధృత అని బలాత్కారంగానే, హఠాత్తుగా బలాత్కారంగా. ఇక్కడ మంచి శబ్దాలంకారం ఉంది. శబ్దాలంకారాలు రాజా గారు ఏమేమి శబ్దాలంకారం చెప్పండి. మృగేంద్రస్య అన్నాయి, వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిసంగో నిషంగాః నృపతిర్ నిషంగాః. శంగాపదం నిషంగా. కేంద్రానికి రాజుకి మధ్యన ఇది జరిగిందా అని చెప్పేటప్పుడు దాని పరంగాను ఈయన పరంగాను కూడా అందమైన పదాలు, కలిసే పదాలు, ఒకే రకంగా దాన్ని ఏమంటారు, ఒకే రకంగా ఉచ్చరించబడే పదాలు వేశాడు. ఉదాహరణకి చంద్రబింబాన చంద్రరేఖామౌళి, నీలకుంతల భార నీలగరుడు, ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుడు, మదన సంజీవని మదనహరుడు, నాగేంద్ర నభయాన నాగకుండలధారి
భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు. ఈ శ్రీనాథుని పద్యం లాగా ఆ పదాలకి ఒక చక్కని శబ్ద సౌందర్యం. అలంకారం ఏమన్నారు సార్? ముద్దురాజ గారు అలంకారం చెప్పలేదు. ముద్దురాజ భద్రయ్య గారు ఎవరు చెప్పాలి? శేఖానుప్రాసం ఉంటుంది. శరణ్య అన్నాడు అక్కడ. శేఖానుప్రాసం అంటే వేరే అర్థంలో వచ్చినప్పుడు రాజ రాజ పదం భోజ భోజ మాన మానసార అన్నట్టు అక్కడ పదం అదే ఉంటుంది, అర్థం తేడా ఉంటుంది అన్నమాట. శేఖానుప్రాసం ఉంటుంది. ఇంకొకటి అందమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. నా మాట వినిపిస్తున్నాయా? నేను మ్యూట్ లో అయితే లేనుగా. శారదా శారదాంభోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం కురు. ఎక్కడ మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఆ శంకరస్వామి వారి యొక్క పైన ద్వారం మీద ఇది రాసి ఉంటుంది. ఇది చాలా మంది గురువు గారు చెప్పాలి వీటి అర్థం. మాకైతే కొన్ని అర్థమే కదా. చెప్పుకున్నాం కదా, ఒకసారి చెప్పుకున్నట్టున్నాం కదా ఇద్దరు. ఎందుకంటే ఒక్కొక్క అదే పదము మళ్ళీ వాడినప్పుడు దాని యొక్క అర్థం మార్పు చేత దాన్ని వేరే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది సామవేదం వారి ప్రవచనంలో తప్పనిసరిగా చెప్తారండి. ఇప్పుడు ప్రారంభంలో ఈ శ్లోకం సామవేద వారి ప్రవచనంలో కంపల్సరీగా ఉంటుంది. శారదా మోజ వదనాంబుజే సర్వదా సర్వదా అది ముక్తపదగ్రస్తం. ఇక్కడ కూడా అలాగే మృగేంద్రస్య ముక్తపదగ్రస్తం వేరు. అదే పదం మళ్ళీ స్టార్టింగ్ వస్తే ముక్త పదగ్రస్తం. అదే శారదాంభోజ అయిపోయింది. వదన వదనాంబుజ కదా. శబ్దాలంకారాలయ్యా, శబ్దాలంకారాల్లో ముక్తపదగ్రస్తం కూడా శబ్దాలంకారం. ముక్తపదగ్రస్తం కూడా శబ్దాలంకారం. లేమా తనుజుల గెలువగ లేమా నీ వేల కడగి లేచి విటురా లే మాను మానవౌ లే మా విల్లందు కొనుము లీలన్ కేలన్. అది యమకాలం వస్తుంది. అదే పదము మళ్ళీ మళ్ళీ అర్థం మార్పుతో వస్తుంది. ఇక్కడ కూడా అలాగే అదే పదము మళ్ళీ వేరే అర్థంతో వరుసగా వస్తే శేఖానుప్రాసం అవుతుంది. మృగేంద్ర పదం ఒకే అర్థం కలిగినటువంటి కూడా అర్థంలో ఒకేలాగా కనబడేటువంటి రెండు ఉంటాయి. ఇవి ఉంటాయి. వధాయ వధ్యస్య శరం శరణ్య యథాభిషింగో నృపతిర్నిషంగా ఉద్ధర్తుమై ఛత్ర ప్రభోధృతారి అనేటటువంటి ఒక అదే రకమైనటువంటి పదాలు మళ్ళీ మళ్ళీ వస్తూ అర్థం మార్పుతోటి కనుక వెంబడే వస్తే చేకాన్పురస తేడా వస్తే గ్యాప్తో వచ్చింది శంగా అక్కడ అనుకుని యమకం అవుతుంది. వ్యవధానం ఉంటే లేకపోతే యమకం అవుతుంది. వరుసగా వస్తే వేరే అర్థాలతో శేఖం అవుతుంది. ఇక్కడ ఇందులో శబ్దాలంకారమే గొప్పదయ్యా. ఎందుకంటే ఇక్కడ క్రియ ఏమి జరగలేదు. నేను 79 నాకు రేడియో ప్రసంగం వచ్చింది. అప్పుడు నాకు ఎక్కువ ఏం తెలియదు. అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది. కాళిదాసు కావ్యాలు శబ్దాలంకారం. నేను వాటినన్నీ వెతుక్కొని మా నాన్నగారు సహాయం ఆయన కూడా చేశారు. ఇక్కడెక్కడ ఆయనకు బాగా తెలుసు కనుక పలానా శ్లోకం చంద ఇక్కడ ఈ సర్గలో ఇక్కడ ఉంటుంది కాళిదాసు శ్లోకం అక్కడ ఉందంటే అవన్నీ వెతుక్కొని రాసుకొని దాదాపు మొత్తం ఆయన సహాయం చేసుకుని నేను రాసింది తక్కువ, ఆయన రాసింది ఎక్కువ. అది మొదటిది. ఆ తర్వాత దాదాపు 500 కోసం దాదాపు 15-20 పైగా నేను రేడియో ప్రసంగాలు చేశాను. మొదటిది మాత్రం దాదాపు కంప్లీట్ ఆయనే అనుకోండి. ఆయనే మొత్తం చూపించాడు శబ్దాలంకారం ఏమిటి అని చెప్పి వాటిని తయారు చేసి ఒక రూపం తయారు చేస్తే దాన్ని నేను ప్రసంగం వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ మిగతా నాకు వచ్చాయి వేరే అటువంటివి. ఇది మాత్రం మొదటి కావ్యాలంకారం కాళిదాసు కావ్యాలు శబ్దాలంకారంలో. ఈ శబ్దాలంకారాలు శంకరాచార్యుల వారిలో చాలా అద్భుతంగా ఉంటాయి. గంగ గురించిన స్తోత్రం ఉంటుంది. శబ్దాలంకారాలు
అద్భుతంగా ఉంటాయి అవి. అసలు పోతన కవితలు తెలుగులో ఒక చిన్న ఉదాహరణ ఓడను. ఆయన ఒక ఎంత చిన్న తాత్వికుడు, అంత మహాకవి అంటారు. అవధానం ఉంది, అవధానాన్ని వధానం అని కూడా అంటున్నారు. ఈ వధాన శబ్దం అవును. ఉంది సమాన పదంగా. ఉంది. ఈ అకారము వాటి మీద లోపిస్తుందని వ్యాకరణం అంగీకరించినటువంటిది ఉంది. కొన్ని ఉదాహరణలు కూడా నాకు జ్ఞాపకం వస్తాయి. మొత్తానికి ఇది అంటే ఈ విషయం నేను కూడా బాగా ప్రజెంట్ చేశాను, చాలా మంది కనుక్కుంటే పెట్టారు నాకు, నేను అడిగితే మీరు పెట్టారు, సూచనలో పెట్టారు నాకు. సోమయాజులు గారు వారు చెప్పారు నాకు, జీ విశ్వనాథ ఇప్పుడు ఏంటి తిరుపతి వెంకట కవులు ఒక చోట వాళ్ళకి కుదరలేదు, వదానం వేసిరు, అప్పటి నుండి అందరూ దాన్ని పట్టుకున్నారు అనేది బాగా వస్తున్నది. లేదు, ఆ రూపం ఉన్నది, ఆ రూపం మహాశివుడు వాడు. ఉత్పత్తి కలపడం పెద్ద విషయం కాదు సంస్కృతంలో. సుబ్బన్న, శ్రీ సుబ్బన్న సార్ సంస్కృతంలో దిట్ట, ఆయనటువంటి వాడు వాడాడు. అదే అనిపించింది అది. ఇక తర్వాత అందరూ వాడారు అని. సరేనండి, ఈ వాడరికి సభను ముగిద్దామని. న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికి కూడా నమస్కారం గురుగారికి. ఏం చేస్తున్నారు?